తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సరైన ప్రత్యామ్నాయం ఎవరు అంటే వాళ్ళ కళ్ళ ముందు కాంగ్రెస్ కనిపించింది కాబట్టి మాత్రమే అధికారంలోకి వచ్చింది అంటారు మీరు. లేకపోతే కాంగ్రెస్ చరిష్మానో రేవంత్ రెడ్డి గారు చరిష్మానో పనిచేయలేదా? ఎంత మాత్రం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఎన్నికలు అయినాక ముఖ్యమంత్రి తప్ప ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా నేనే ముఖ్యమంత్రి అని ఆయన అనలేదు, ఆయనే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ అనలేదు. కాబట్టి ప్రజలు సక్సెస్ అయినలు. దాని తర్వాత రేవంత్ రెడ్డి తెలివిగా కాంగ్రెస్ పార్టీని కదిలించి నేను ఎట్లయితే ముఖ్యమంత్రి అవుతా అనే ఆలోచనను ముందడుగు పెట్టగలిగాను. అది రేవంత్ రెడ్డి తెలివి. సాధారణంగా ఇప్పుడు మీరు చెప్తున్న మాటలను బట్టి చూస్తుంటే నిజమే, కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ ఒప్పించుకొని మెప్పించుకొని అధికార పీఠం రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు అంటే మంచి సక్సెస్ అయినట్టే. వాళ్ళందరిని మెప్పించాల్సిన అవసరం లేదు, కేంద్రాన్ని మెప్పించుకున్నాడు ఆయన. వీళ్ళందరినీ మెప్పించుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోవు. కేంద్రంలో ఎవడు పావులు కలుపుతాడో వాళ్ళతోనే పావులు కదిపించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకనే సక్సెస్ఫుల్గా ఆయన ఆ సీట్లో కూర్చుండగలిగింది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ సంగతి చూస్తే ఏం చెబుతారు మీరు? కేకే గారు ఎందుకు బయటకు వచ్చారంటారు? కేకే గారు హిస్టరీ ముందుగా అలా తెలుసుకుంటే మీరు ఇంత పరేషాన్ గారు. కేకే గారు టీఆర్ఎస్ పార్టీ కాదు. కేకే గారు టీఆర్ఎస్ పార్టీలో సేవ చేసింది లేదు. కేకే గారికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కేకే గారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అతను కాంగ్రెస్ పార్టీలో ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ కేకేను కానని పరిస్థితి, చూడని పరిస్థితి వచ్చినప్పుడు కేకేకు ప్రత్యామ్నాయం లేక మాత్రమే టీఆర్ఎస్ దిక్కు చూసిండు. ఇవాళ టీఆర్ఎస్ పని అయిందని గ్రహించండు, టీఆర్ఎస్ పని అయిపోయిందని కేకే గారు గ్రహించండు. ఆయనది టీఆర్ఎస్ పార్టీ కాదు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ పోతాడు. అంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సొంత గూటికి చేరుకుంటున్నారు. సొంత గూడు ఎక్కడ పచ్చగుంటే ఆయనది ఆ గూడు. కేకే గారికి ఓ గూడు అంటే ఏం లేదు, కానీ పచ్చగున్న గూడు ఆయన గూడు. అంతకంటే ముందుగాల కాంగ్రెస్ పార్టీ ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఆయనను పచ్చగా ఉన్నప్పుడే ఆయనను చూడలే, కానకుంటే ఈయన కానింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ పచ్చగా అనిపించింది అప్పుడు కేకే గారు దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పచ్చగా లేదు. పచ్చటి చెట్టు ఎక్కడుంటే అక్కడ వాళ్ళతోళ్ళు కేకే లాంటి వాళ్ళు. సాధారణంగా కూడా చెప్పండి, రాజకీయాలు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళను ఒక రకంగా కేసీఆర్ గారు పక్కన పెట్టారని అనుకోవచ్చు. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి గారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. బట్ కేకే గారు లాంటి వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు, మంచి గుర్తింపునిచ్చారు. మరి అదంతా మర్చిపోయారా? ఈరోజు అదే మాట్లాడుతున్నారు కూడా. వాళ్ళు మర్చిపోకపోతే తప్పు వాళ్ళది. వాళ్ళది మర్చిపోవడే కరెక్ట్. వాళ్ళు మర్చిపోవడమే రాజకీయం. వాళ్ళు రాజకీయం కాదు, మర్చిపోవడము కేసీఆర్కు తగ్గ గుణపాఠం చెప్పినట్లు లెక్క. ఎందుకంటే లక్షల మంది కష్టపడ్డారు, 1000 మంది సంసారాలు పోగొట్టుకున్నారు, అనేక మంది ఎన్నో కష్ట నష్టాలు కోర్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అటువంటి వాళ్ళని దగ్గర తీయలే కేసీఆర్. అటువంటి వాళ్ళను దగ్గర ఉంచుకోలేదు. ఎక్కడనో ఎవడు కనిపిస్తే వాడిని దగ్గర తీసుకున్నాడు. అందుకనే ఇవాళ ఇది మంచిగా లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోవట్ల తప్పు ఎంత మాత్రం లేదు. కోదండరామ్ లాంటి వాళ్ళు అనేక మంది, 5గురం జైలు పోయాను నేను ఒకరిని, కేసీఆర్తో పాటు 5గురం జైలు పోయిన నేను ఒకరిని. నేను ఆయన దగ్గర లేను. నేను ఇవాళ ఆయన దగ్గర లేను అంటే దానికి కారణం ఏంటిది అంటే ఇటువంటి వాళ్ళు అనేక మంది దగ్గర లేరన్నట్టు ఆయనకు. అందుకనే ఆయనకు కావాల్సిన శాస్త్రే జరుగుతుంది, పెద్ద పొరపాట్లు ఏం జరుగుతలేవు. ఇవాళ శ్రీహరి గారు బిడ్డ పార్టీ నుంచి పోయిండు. శ్రీహరి గారి పార్టీ కాదు, ఆయన శ్రీహరి గారు తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణను పచ్చిగా వ్యతిరేకించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేసిండు కేసీఆర్ గారు. అందుకనే అనుభవిస్తాడు, కేసీఆర్ గారు అనుభవిస్తాడు. వాళ్ళేం తప్పు చేయటం లేదు, వాళ్ళు ఏదైతే చేయాలనో గదే మాత్రమే చేస్తాను. ముఖ్యంగా మన కేకే గారు కావచ్చు, అంటే కే కేశవరావు గారు కావచ్చు, లేకపోతే కడియం గారు కావచ్చు, ఫ్యామిలీతో పాటుగా పార్టీలు మారుతున్నారు, రాజీనామా చేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి?
వాళ్ళ చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ నేచర్ మాత్రం గంతే, వాళ్ళ నేచరే గంత. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతారు, shift అయిపోతారా? సహజం. వాళ్ళు పోతారు, వాళ్ళు సహజం. వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకున్న తోడు అప్పుడు పొరపాటు చేసిండు, ఇప్పుడు కూడా పొరపాటు చేస్తాడు. ఇప్పుడు ఎలాంటి పొరపాటు చేస్తున్నారు? అప్పుడు కేసీఆర్ పొరపాటు చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పొరపాటు చేస్తాడు. రేవంత్ రెడ్డి మంచిగా లేనాడు, రేవంత్ రెడ్డి దగ్గర ఉండరు వాళ్ళు. రేవంత్ రెడ్డి మంచిగా లేనాడు, రేవంత్ రెడ్డి పరిస్థితి డౌన్ ఫాల్ అయిన రోజు మళ్ళీ ఎవడు మంచుకుంటే వాళ్ళ దగ్గర పోతారు.